4 గంటలకి అలారం కొడితే ఉలిక్కిపడి లేచి తన కార్యాన్ని ప్రారంభించిన వాడు, వాడికి ఇంకా నిద్రపోదామని శరీరం కోరినా వెంటనే ఉత్సాహంతో లేచి మొహం కడుక్కుని కూర్చున్నవాడున్నాడే, వాడు కార్యమును సాధిస్తాడు. టెక్ న్యూస్ ఫస్ట్ ఎపిసోడ్కి స్వాగతం అందరికీ. మహాత్ములెవ్వరూ ఒక రాత్రికి రాత్రి తయారైన వారు కారు. మహాత్ముల జీవితాలు ఇవి పూల పాన్పులు కావు. ఎంతో కష్టపడితే వాళ్ళు మాత్రమే మహాత్ములు కాదు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 1900కి అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి కథలో ముందుకెళ్లారు. ఎంత ముందుకి? చాలా ముందుకెళ్లారు. నమస్కారం, ప్రసారం చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1001కి అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 15, 2021. ఫ్రెండ్స్, రాఖీ గారు ఆడియోని డిస్టర్బ్ చేశాడు. మైక్ ఏదో ప్రాబ్లం అయింది, ఆడియో మ్యూట్ అయిపోయింది అక్కడి నుంచి. చాలా థ్యాంక్స్ ఎవరైతే నాతో ఇప్పటివరకు ట్రావెల్ అవుతూ వచ్చారో అందరికీ పేరు పేరు నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ 5 years ఎలా ఉంటుందో, యూట్యూబ్లో ఎప్పుడు ఎలా ఉంటుందో ఏం తెలియదు. అన్నీ బాగుంటే మాత్రం నాకు ఓపికన్నంత వరకు అయితే యూట్యూబ్లో మీకు కనిపిస్తూ ఉంటారు. 1000 అయిపోయింది, మొన్న అయిపోయినట్టుంది. ఒక 500 అప్పుడే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది. డేటా బీయింగ్స్ రిపోర్ట్ ప్రకారం 2022లో టాప్ 10 ఇన్ఫ్లుయెన్సర్స్లో ఫస్ట్ ప్లేస్లో ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు మన ఛానల్ అయితే ఉంది. తక్కువగా తినండి, తక్కువగా ఆశపడండి, తక్కువగా మాట్లాడండి, తక్కువగా నిద్రపోయండి, తక్కువగా ఎక్సర్సైజ్ చేయండి, ఏది చేసినా తక్కువగా చేయండి. ఇవన్నీ చేస్తే సంతోషంగా బాగుంటాం. టెక్ న్యూస్ 1659కి అందరికీ స్వాగతం. టెక్ రిలేటెడ్ కాదు ఇది, కాకపోతే కొద్దిగా హార్ట్ టచింగ్ అనిపించింది. అతను కనిపెట్టడానికి వెళ్ళినప్పుడు అతను చనిపోయి ఆ బాడీ మొత్తం తెలిసిందే కదా మనకి, కుళ్ళిపోయింది 2 months కాబట్టి. కాకపోతే తన డాగ్ మాత్రం అక్కడే ఉంది, తనతో పాటే ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు. చింత విశ్వాసంగా ఉంటాయి అన్నమాట డాగ్స్. ఒకవేళ మనం వాటిని పెంచుకుంటే అవి అంత ఎఫెక్షన్ చూపిస్తాయి మీ మీద. ఎప్పుడైనా కానీ ఏదైనా మనుషులు మనల్ని మోసం చేయొచ్చామో, కానీ మనం పెంచుకునే పెట్స్ ఉంటాయి కదా, అవి ఎప్పటికీ మనల్ని మోసం అయితే చేయవు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు వాడు ఫాదర్ నేను. మీరు ఆదరించబట్టి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఎంత డెవలప్ అయ్యింది. ఫస్ట్లో మా అబ్బాయి ఇట్లా చేస్తుంటే నాకు వద్దురా, జాబ్ చేసుకున్నాగా చేసుకో అని చెప్పాను. వాడు కష్టపడ్డాడు ఏదో సాధియాలని. ఎందుకురా నువ్వు ఎంత కష్టపడతాను దేనికి, ఆడే ఉపయోగం లేదు, జీవితంలో ఇబ్బంది పడతావురా అంటే, లేదన్నా నేను కష్టపడతాను, నాకు అండగా ప్రేక్షకులు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, నన్ను ఆదరిస్తాడు, డెవలప్ అవుతానని వారికి నమ్మకం మీద ఎంతవరకు వచ్చాడు. ఆ నమ్మకం వాడు తీరింది. 50 లక్షలకి రీచ్ కాబోతున్నాడు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్యాన్స్ అందరికీ హ్యాపీ. ఇంకా మీరు అండగా ఉండి వారికి డెవలప్ చేసి బుల్లెట్ తీసుకోపోవాలి. మీరు అండ వాడికి ఏ ఇబ్బంది లేదు. మీరు దేవుడిలాగా మీరు వారి పక్కనే ఉంటారు. పైన దేవుడు ఉన్నాడు, రెండోవాళ్ళు మీరు. దేవుడు అందరిని బాగా చూసుకోవాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి, మీరు అందరూ బాగుండాలని నేను దేవుడిని అనుకుంటున్నాను. అందరికి నమస్కారం. టెక్ న్యూస్ 2000 ఎపిసోడ్లు అయినందుకు నా కొడుకు శుభాకాంక్షలు చెప్తున్నాను. బాక్స్లోని టెక్ న్యూస్ అని మీకు దగ్గర అయ్యి నాకు చాలా దూరమైనట్టున్నాడు, మీకు దగ్గర అయ్యాడు బాగా. మీరు కూడా అలాగే ఎదురు చూస్తుంటారు టెక్ న్యూస్ కోసం. మా అన్న టెక్ న్యూస్ చూసి నిద్రపోవాలని మీరు ఉంటారు. డైలీ చూస్తూ ఉంటాను, మీ వీడియో చూసుకుని పడుకోను, అసలు టెక్ న్యూస్ చూసుకుని పడుకోను.
మన లండన్లో కూడా అందరూ హోటల్కి వెళ్తే అన్న నీ టెక్నిక్ చూసే నిద్రపోతున్నామన్నా మేము నిద్రపోతామన్నా అన్నారు. మీరంత అభిమానం ఆదరిస్తున్నారు కాబట్టి టెక్నిక్స్ని ఇన్ని సంవత్సరాలు చేయగలుగుతున్నాడు ప్రసాద్. లాంచ్ ఈవెంట్లకి వెళ్తున్నాడు, పెద్దోళ్ళతో వాళ్ళని స్క్రీన్ మీద వాళ్ళ పక్కన చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. అట్లాగే ఎవరైనా నెగిటివ్ మాట్లాడినప్పుడు బాధపడుతుంటాడు. బాధపడ్డప్పుడు నేను కూడా బాధపడుతుంటాను. ఏం చేస్తాం, బాధపడ్డా ఇంకా మీరందరూ ఉండారులే, మీరు చూసుకుంటారు, మీ ప్రసాద్ అంటకు మీరు అండగా ఎప్పుడు ఉంటారని నా మనసుకు సర్ది చెప్పుకొని నేను కూడా సర్ద చెప్పుకుంటాను మనసుకి. ఏదో చదువురా అని అమ్మని ఏదో 2 మాటలు మాట్లాడాను, ఉంటాను. చాలామంది తిడుతున్నారు నన్ను, టెక్నిక్ చేయట్లేదు అని చెప్పేసి. అప్పుడు ఎలా ఉండదంటే వెళ్తాను, కూర్చుంటాను ఒక మూలకి, ఎవరు మాట్లాడరు, నాతో ఎవరు పట్టించుకోరు. వెళ్ళి మూల కూర్చొని తిన్నావా, ఎక్కడ పడితే అక్కడ న్యూస్ రికార్డ్ చేసి, మీరు చూసే ఉంటారు అప్పుడు ఎక్కడ పడితే అక్కడ రికార్డ్ చేసేవాడిని. టైం ఉన్నప్పుడు ఎడిట్ చేసుకొని పోస్ట్ చేసేవాడిని. సిచ్యువేషన్ అట్లా ఉండదు. ఇప్పుడు వెళ్ళాను అనుకోండి, ఖచ్చితంగా అందరికి నేను తెలుసు, అందరికి ఇప్పుడు ప్రసాద్ అంటే ఎవరో తెలుసు. ఖచ్చితంగా అందరూ మీట్ అవ్వాలనుకుంటారు, బ్రాండ్ టీమ్ కానీ ఎవరైనా కానీ చాలామంది మీట్ అవుతారని. ఎందుకలా వేశారు? బ్రాండ్స్ కి అలాగే వేస్తారు. బ్రాండ్ అంటే ఆ పేరులో గుర్తింపు ఉంటుంది, అది అందరికీ తెలుస్తుంది. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ 2000కి అందరికీ స్వాగతం. స్పెషల్ డే వచ్చేసింది. 2000 టెక్ న్యూస్ ఎపిసోడ్స్ నేను చేస్తాను. నేనే అనుకోవాలి స్టార్ట్ చేసినప్పుడు 2017 సంవత్సరంలో ఫస్ట్ టెక్ న్యూస్ మన ఛానల్ అయితే పోస్ట్ అయింది. 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 8 సంవత్సరాల్లో దగ్గర 5 సంవత్సరాల 5.5 years అనుకోండి, 5.5 years టెక్ న్యూస్ రోజు మన ఛానల్లో వచ్చింది. అంటే నేనే నమ్మలేకపోతున్నాను. 5.5 సంవత్సరాలు ఒక వీడియో, ఒక లాంగ్ వీడియో ఒక ఛానల్లో, అది కూడా ఇంత ఆదరణతో. ఏదో నా పాటు నేను చేసుకుంటూ పోవడం కాదు, మీ సైడ్ నుంచి కూడా అదే లవ్ అండ్ అఫెక్షన్ వచ్చింది. లైక్స్ కానీ, షేర్స్ కానీ, కామెంట్స్ కానివ్వండి. ఎన్ని నెలల నుంచి చూస్తున్నా, ఆల్మోస్ట్ 1000 టెక్ న్యూస్ 1000 తర్వాత నుంచి, 1000 ముందు నుంచి అనుకుంటా 1 lakh వ్యూస్ మనకు రావడం స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ 1 lakh తక్కువ టెక్ న్యూస్కి ఒక్క ఎపిసోడ్ కూడా రాలేదు. సో అంతా లవ్ మీరు చూపించారు టెక్ న్యూస్ మీద. ఈరోజు స్పెషల్ డే. నాకు ఏం జరిగిందో కూడా తెలియదు, వీళ్ళంతా ఏదేదో ఇవన్నీ నాకు తెలియదు, అసలు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. అంతా నాకు తెలియకుండా చేశారు. వీడియో ముందు వీళ్ళు ఏదైనా యాడ్ చేసినా కానీ మా టీం వాళ్ళు, మీతో పాటు నేను చూడాలి. అది ఇప్పుడు నేను రికార్డ్ చేసిన పార్ట్ వరకు నాకు తెలియదు, అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు మొత్తం ఇది సెలబ్రేట్ చేయడానికి ఒక ఫామ్ హౌస్ బుక్ చేసాం ఇక్కడ. మొత్తం ఈరోజు టెక్ న్యూస్ మొత్తం ఇక్కడే షూట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి కాంత్ అన్న ఒక వ్లాగ్ చేస్తున్నాడు. మేబీ ఎక్కువ డీటెయిల్స్ అక్కడ తెలియవచ్చు మనకి, నాకు ఏం తెలియదు దాని గురించి ఏమేం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో. సో అది మీరు బీటీ ఛానల్లో చూడొచ్చు, కాంత్ అన్న ఛానల్లో దీని గురించి వచ్చే వ్లాగ్ని. న్యూస్లోకి వెళ్ళే ముందు ఈ స్పెషల్ డేని మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఇన్ని రోజుల నుంచి మీరు నన్ను ఆదరిస్తూ వస్తున్నారు. సో గివ్ అవేస్ కూడా ఉంటాయని చెప్పా కదా. సో ఈరోజు ఒక స్పెషల్ గివ్ అవే ఉంటుంది. ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది స్పెషల్ డైరీ అనమాట. ఇది ఇక్కడ మన లోగో ప్రింట్ అయ్యి కూడా ఉంటుంది. అండ్ లోపల ఇది ఇయర్ వైజ్ ఏమి ఉండదు, ఇయర్లు డేట్లు ఇట్లాంటివి అయితే ఏముండవు. అంతా మోటివేషన్ టైప్లో ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని కొటేషన్స్ అయితే వస్తుంటాయి, ఖాళీ పేపర్లు ఉంటాయి. సో మీరు దీన్ని ఒకవేళ మీరు లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారు అనుకోండి, సో వాటి కోసం మీరు మీ ఆలోచనలు ఇలాంటివన్నీ దీనిలో మీరు రాసుకోవచ్చు. బాగుంటుంది డైరీ, నాకు బాగా నచ్చింది. ఇది కూడా మా టీం ప్లాన్ చేసి చేయించింది. దీంతోపాటు పెన్ వస్తుంది మన లోగో ప్రింట్ తోటి, అండ్ కీ చైన్ వస్తుంది. ఈ గూడీస్ మొత్తం ఇవి నా గుర్తుగా మీకు ఇస్తున్నాను. ఒక 100 మంది అయితే వీటిని గెలుచుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో గ్లీమ్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు చేయాల్సిన ఒకటి, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలి. మీరు ఏ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలన్నా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. కింద మన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ ఉండండి. అదే మీరు చేయాల్సింది, ఇంకేం లేదు. అండ్ ఐకోన్ నుంచి కూడా గివ్ అవేస్ అయితే ఉంటాయి. 5 మొబైల్స్ టెక్ న్యూస్ నుంచి గివ్ అవేకి అయితే వస్తున్నాయి. ప్రజెంట్ ఈ వీడియో నుంచి అయితే
మీరు 3 iQOO Neo 10 గెలుచుకోవచ్చు. దానికి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. 2 లింక్స్ ఉంటాయి, ఒకటి గూడీస్కి, ఒకటి వచ్చేసరికి 3 మొబైల్స్ది. అండ్ నెక్స్ట్ టెక్ న్యూస్ ఫాలో అవుతున్న నెక్స్ట్ 10-15 డేస్లో మీకు iQOO Z10 2 గివ్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఇంకా కొన్ని వస్తాయి ఎలక్ట్రానిక్స్, 2 lakh వర్త్ గివేవేస్ అయితే వస్తున్నాయి మొత్తం కంప్లీట్. అవన్నీ మీరు గెలుచుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ మన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఉంటాయి డిస్క్రిప్షన్లో, వాటిని ఫాలో అవుతుండండి. ఇవి గివేవేస్ విషయానికి వస్తే నెక్స్ట్ ఇంకా న్యూస్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు న్యూస్లోకి వెళ్ళే ముందు మనకు ఒక స్పెషల్ గెస్ట్ కూడా వచ్చాడు. నవ్వుతున్నాం ఏంద్రా? ఈ స్పెషల్ గెస్ట్ టెక్ న్యూస్ 2000కి ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి యాపిల్ నుంచి. యాపిల్ ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తుంది. ఇది అమెరికాలో ఉంది ఇంతకుముందు వరకు, ఇప్పుడు ఇండియా కూడా తీసుకొని వస్తుంది. ఇండియాలో కూడా ఇప్పుడు మీరు యాపిల్ వెబ్సైట్ ఉంది కదా, యాపిల్ వెబ్సైట్ ఏదైనా కొనాలనుకుంటున్నారు, అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏం కొనాలి మీకు అర్థం కావట్లేదు. మీరు ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడవచ్చు, యాపిల్ సైడ్ నుంచి ఒక ఎక్స్పర్ట్తో, అది కూడా వీడియో కాల్లో మాట్లాడవచ్చు. ఇదేం ట్రై కూడా చేశా, అటు సైడ్ నుంచి ఒక అతనైతే మాట్లాడుతున్నాడు. ఇది ఎలా చేయాలంటే మీకు వెబ్సైట్ లింక్ ఇస్తా, యాపిల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో. అక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, షాప్ విత్ స్పెషలిస్ట్ ఓవర్ వీడియో అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారనుకోండి, యాపిల్ ఒక వీడియో కాల్ రూపంలో ఒక అతను కనెక్ట్ చేస్తారు, ఒక స్పెషలిస్ట్ కనెక్ట్ చేస్తారు. సో అతను మీరు క్వశ్చన్స్ అడగవచ్చు, మీ మనసులో ఉన్నవి, మీకు ఏది సూటబుల్, మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారు యాపిల్ ప్రోడక్ట్, అవన్నీ దానికి సంబంధించి క్వశ్చన్స్ అన్ని అడగవచ్చు. అండ్ స్క్రీన్ షేర్ చేసి డెమో కూడా ఇస్తాడు. ఇది కాన్సెప్ట్ యూఎస్లో ఉండేది, ఇప్పుడు ఇండియా కూడా తీసుకొచ్చింది. ఇది మిస్యూజ్ చేయకండి. ఒకవేళ మీకు నిజంగా అవసరం ఉందేమని కొనుక్కోవాలనుకుంటే మీరు డైరెక్ట్ వీడియో కాల్ మాట్లాడుతారు వాళ్ళతోటి. మరి మిస్యూజ్ చేయకండి, ఊరికే ఫోన్ చేయడం, వాళ్ళని ఆట పట్టించిన ఇట్లాంటివి చేయకండి, తీసేస్తారు ఇట్లా చేస్తే నీలాగా. అది మామ అడుగు మామ. నెక్స్ట్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి. శాంసంగ్ S26 సిరీస్ జనవరిలో లాంచ్ అవుతుంది కదా, వీటి పేర్లు మారబోతున్నట్టు మనకి లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. నార్మల్గా శాంసంగ్ ఫోన్స్ ఎలా వస్తాయి మనకి, S26, S26 ప్లస్, S26 అల్ట్రా. నార్మల్గా శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ మనకి ఎలా వస్తాయి, S26, S26 ప్లస్, S26 అల్ట్రా ఇలా వస్తాయి కదా. ఇప్పుడు బేస్ మోడల్ వచ్చేసరికి మీకు S26 ప్రోగా రాబోతున్నట్లు, అండ్ ప్లస్ పోతుంది. తీసుకెళ్ళరా వీటి గోల్ భరించలేం, వీటిని పెట్టుకొని చేయడం కష్టం. మరి నిలబడితే ఒక కూర్చుంటూ ఊరుకోడాడు. ఇప్పుడు S26 Pro, S26 Edge అండ్ S26 అల్ట్రాగా 3 ఫోన్స్ అయితే రాబోతున్నాయి. సో ఇవి లైనప్ పేర్లు అయితే చేంజ్ అవ్వబోతున్నాయి, రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి నిజంగా ఇదే పేర్లతో వస్తాయో లేకపోతే ఓల్డ్ పేర్లతో వస్తాయో. ప్లస్ మాత్రం పోతుంది, S26 ప్లస్ ఉండదు దాని ప్లేస్లో, S26 Edge అయితే ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ChatGPT నుంచి. ChatGPTలో స్టడీ మోడ్ అని చెప్పేసి కొత్తది యాడ్ చేశారు, మీరు ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు నార్మల్ ChatGPT ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు కింద స్టడీ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు సెర్చ్ చేస్తారనుకోండి, మీకు స్టడీ మీరు చదువుకునే పర్పస్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదన్నా మీకు తెలియంది ఒకటి అడిగారు, మీరు క్వశ్చన్ అడిగారు, సో దానికి సంబంధించి డీప్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నార్మల్ ఆన్సర్ ఇవ్వదు, మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. చాలా బాగుంది ఫీచర్, ఒకసారి చెక్ చేయండి, ఫ్రీగా ఉంది ఫీచర్. హానర్ మరో 2 నెలల్లో 10,000 mAh బ్యాటరీతో ఫోన్ తీసుకురాబోతుంది. ఆల్రెడీ చైనాలో వీళ్ళు హానర్ పవర్ అని చెప్పేసి ఫోన్ లాంచ్ చేశారు, 8,000 mAh బ్యాటరీ ఉంటుంది దానిలో. ఇప్పుడు హానర్ పవర్ 2 అంది ఫోన్ తీసుకురాబోతున్నారు. ఇది 10,000 mAh బ్యాటరీతో అయితే రాబోతుంది. ఇది మేబీ ఫస్ట్ ఫోన్ అవ్వచ్చు 10,000 mAh బ్యాటరీతో వస్తున్న ఫోన్. అంటే ఇవి రగ్గుడ్ ఫోన్స్ కావు, నార్మల్గా మనం చెప్తున్న ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా రెగ్యులర్గా మనం యూజ్ చేసే వాటి కేటగిరీలో అంటున్నా. మీరు ఫ్యూచర్లో ఇండియాలో కూడా చూడొచ్చు ఒక 10,000 mAh బ్యాటరీ గల ఫోన్. iQOO నుంచి అయినా రావచ్చు, పోకో నుంచి అయినా రావచ్చు, లేకపోతే హానర్ కూడా తీసుకురావచ్చు, అండ్ రియల్మీ తీసుకురావచ్చు. రియల్మీ ఆల్రెడీ టెస్ట్ కూడా చేస్తుంది 10,000 mAhది. మరి చూడాలి ఎవరు ఫస్ట్ తీసుకొస్తారో 10,000 mAh బ్యాటరీ ఫోన్. ఎత్తుకుంటే ఓకే, లేకపోతే ఉండదు బండిది. నెక్స్ట్ వచ్చేసరికి ఐనియో అని చెప్పేసి హాంకాంగ్ కంపెనీ. వీళ్ళు నార్మల్గా హ్యాండ్ హెల్డ్ గేమింగ్ డివైజెస్ తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఒక మొబైల్ ఫోన్ తీసుకురాబోతున్నారు. మీరు పాత సోనీ మొబైల్స్ చూస్తుంటే ఇట్లాంటి స్లైడింగ్ ఫోన్స్ మీరు చూస్తుంటారు కదా, అదే కాన్సెప్ట్లో ఒక గేమింగ్ మొబైల్ తీసుకురాబోతున్నారు. కింద మీకు బటన్స్ ఉంటాయి, కంట్రోలర్ ఉంటుంది, పైన మీకు స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ ఇండియాకి వస్తారో తెలియదు కానీ దీని మీద వర్క్ చేస్తున్నారు, కాన్సెప్ట్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్యాన్లిస్ నుంచి. క్యాన్లిస్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇండియా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే Q2 2024తో కంపేర్ చేస్తే Q2 2025లో అమెరికాకి ఎక్స్పోర్ట్స్ చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోయింది అందరికీ, ముఖ్యంగా చైనాకి తిరిగిపోద్ది. ఎందుకంటే చైనా మార్కెట్ మొత్తం ఇండియా లాక్కుంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 13% ఉండేది, మనం 13% మాత్రం అమెరికాకి ఫోన్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు 44% పెరిగింది. 44% ఫోన్స్ మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసాం Q2 2025లో. చైనా లాస్ట్ ఇయర్ చూసుకుంటే Q2 2024లో 61% ఉండేది, ఇప్పుడు 25%కి పడిపోయింది. దీన్ని మన మినిస్టర్ గారు అశ్విని వైష్ణవ్ గారు కూడా ఒక ట్వీట్ అయితే పెట్టారు దీనికి సంబంధించి.
దీనిలో 70% మొబైల్స్ మన ఇండియా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. యాపిల్ ఐఫోన్స్ ఉన్నాయి, అండ్ తర్వాత శాంసంగ్, గూగుల్, మోటరోలా ఇట్లాంటి ఫోన్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అమెరికాకి, ఇండియా నుంచి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి అర్జెంటీనాలో జరిగింది. అది కూడా 2017 సంవత్సరంలో జరిగింది. మీకు గూగుల్ స్ట్రీట్ వ్యూ కార్స్ కనిపిస్తుంటాయి, మనకి ఇండియాలో ఎక్కువ చూస్తుంటారు మీరు. ఇట్లాంటి కార్స్ మీరు చూసే ఉంటారు. ఈ కార్ పైన కెమెరా ఉంటుంది. ఇది మనం స్ట్రీట్ వ్యూ చూస్తుంటాం కదా, గూగుల్ స్ట్రీట్ వ్యూ చూస్తుంటాం కదా, సో అవన్నీ ఇవే చూపిస్తుంటాయి అన్నమాట మనకి. 2017 అర్జెంటీనాలో ఈ కారు ఒక ఇంటి మీద నుంచి పాస్ అవుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్, ఇలా పోలీస్ ఆయన వాళ్ళ ఇంటి మీద నుంచి పాస్ అవుతున్నప్పుడు అతను వాళ్ళ ఇల్లు కాబట్టి ఆయన ఎట్లయినా ఉండొచ్చు. సో ఆయన ఏం చేశారంటే ఆయన బట్టలు లేకుండా లాన్ లో అట్లా సేద తీరుతున్నాడు అనమాట. కనిపించింది ఫోటో ఒకటి, అది స్ట్రీట్ వ్యూలో క్యాప్చర్ అయింది. సో ఇతనికి కోపం వచ్చింది, గూగుల్ మీద కేసు వేశాడు. మీరు ఎలా నా ప్రైవసీని భంగం కలిగిస్తారు, మా ఇంట్లోనే ఎట్లుంటే అది ఫోటో తీసింది, ఇప్పుడు కూడా అది కనిపిస్తూ ఉంది స్ట్రీట్ వ్యూలో అని చెప్పేసి కేసు వేస్తే ఇప్పటికి అది తేలింది. 2017లో అయితే ఇప్పటికి తేలింది. ఆయనకి $12,500 జరిమానాగా ఇవ్వమని చెప్పారు గూగుల్కి. అంటే దగ్గర దగ్గర 10,91,000 రూపాయలు అతనికి జరిమానాగా వస్తున్నాయి. ఇది వరకు ఉంది న్యూస్ అయితే. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే స్పెషల్ న్యూస్, ఇది స్పెషల్ డే మనకి. ఖచ్చితంగా రోజు మీరు టెక్ న్యూస్ చూసేవాళ్ళైతే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దీనికి సంబంధించి సెలబ్రేషన్ పార్ట్, బ్లాగ్ ఇలాంటి చూడాలనుకుంటే బీటీ ఛానల్ వస్తుంది, కాంతరం ఛానల్లో, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. కింద ఒకవేళ వీడియో అవుట్ అయితే కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, లేకపోతే ఫస్ట్ కామెంట్లో పెడతా, అక్కడ నుంచి ఆ వీడియో చూడొచ్చు మీరు. ఫైనల్గా వన్స్ అగైన్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంతకాలం నన్ను ఆదరిస్తూ వచ్చారు, ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు. ఇంకా మీ ఆదరణ ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం ఫ్రెష్గా. అప్పటి వరకు సెలవు, బాయ్. ఫైనల్గా అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.